రైట్, ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చాల్ దత్తాత్రేయ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే. సో ముందుగా దత్తాత్రేయ గారు, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోంది, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తోంది, యనుమల రేవంత్ రెడ్డి పాలన నడుస్తోంది అని కేటీఆర్ విమర్శించారు. సో వాళ్ళు రివర్స్లో బీఆర్ఎస్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ హయాంలో మీరు చేసిందేంటి? ఇవాళ మీరు మమ్మల్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మీరు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు కాదా? మీ పదవిని ఇది చేసుకుని అడ్డం పెట్టుకుని మీరు దోచుకున్నది ఇదంతా నిజం కాదా అని వాళ్ళు అడుగుతున్నారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఏదైతే మా పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరుకు ఇవాళ మా పార్టీ కార్యాలయంలో ఒక ఒక స్కిట్ ప్లే చేయడం జరిగింది. రాజ్యాంగ విద్రోహ దినం లాగా ప్రదర్శిస్తూ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, దేశంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా తర్వాత రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సామ్య ప్రజలు జీవిస్తుంటే వాళ్ళ జీవించే హక్కులను కూడా హరిస్తా ఉన్నారు. మనకు జీవించే హక్కు అనేటువంటిది ఒకటి ఉంది, రాజ్యాంగం కల్పించింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు మీద పేద వర్గాలు, అత్యంత నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి ప్రజలకు, వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు, వీళ్ళందరి హక్కులను కాలరాస్తూ ఆ హైడ్రా పేరు మీద కూల్చివేతలు మనం చూసాం. చదువుకునేటువంటి చిన్నారులు సైతం పుస్తకాలను తీసుకోలేని కట్టుబట్టలతో వీధి పాలైనటువంటి పరిస్థితులు మనం చూసినాం. సో ఇక్కడ రాజ్యాంగం అబాసు పాలైంది, రాజ్యాంగం ఖచ్చితంగా విద్రోహం జరిగింది, రాజ్యాంగానికి ఆటంకం జరిగింది అని చెప్పేసి మేము పదే చెప్తూనే ఉన్నాం. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తూ మోసం చేసిండ్రు. తర్వాత ఏదైతే ఈ రాష్ట్రంలో భూ కుంభకోణాల విషయంలో కావచ్చు, సింగరేణి గనుల కుంభకోణం విషయం కావచ్చు, ప్లస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను మా పార్టీలోకి రావాలని చెప్పేసి బలవంతంగా భయపెట్టి నయానో భయానో ఇచ్చి వాళ్ళని ఆ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు క్లీన్ సిట్ ఇచ్చినటువంటి తీరు, వాళ్ళ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి స్పీకర్ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎట్లా చెప్తే అట్లా అయారాం గయారాం వ్యవస్థను పెంచి పోషించినట్టుగా, దానికి మద్దతు పలికినట్టుగా, వత్తాసు పలికినట్టుగా, బలపరిచినట్టుగా ఆ ఎమ్మెల్యేలందరికీ క్లీన్ సిట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ సమాజం మొత్తం చూసింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు దానం నాగేందర్ గారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో పోటీ చేసిండ్రు. కడియం శ్రీహరి గారు సొంత కూతురు బీఫామ్ పైన షూరిటీ సంతకం పెట్టిండ్రు. ఆ కూతురు నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరుస్తున్నా అని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి తన కూతురు కోసం రాజ్యాంగాన్ని అబాసుపాలు చేసిండ్రు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఏ ప్రాతిపదికన పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ, పార్టీ జెండాలు కప్పుకొని, పార్టీ కడవాలు కప్పుకొని, పార్టీ మీటింగ్లలో పాల్గొంటూ ఎక్కడికక్కడ కళ్ళకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి కనిపిస్తున్నా కూడా అది దేవుడి కండువా అని చెప్పి అబాసుపాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1 కాదు 2 కాదు రోజా గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా ఈ రాజ్యాంగాన్ని నమ్ముకొని జీవించాలనుకున్న ఏ ఒక్క వర్గాలను కూడా వీళ్ళు సంతోషంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని అబాసుపాలు చేస్తా ఉన్నారు. తీరా దొంగని దొంగ అన్నట్టుగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి పెద్ద మనిషి రాహుల్ గాంధీ దేశం మొత్తం రాజ్యాంగాన్ని, చిన్న పాకెట్ మనీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న రాజ్యాంగ విద్రోహానికి ఏం సమాధానం చెప్తాడు? రాజ్యాంగాన్ని భక్షిస్తున్న వాళ్ళు, రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా ఉంటే మరి దత్తాత్రేయ గారు మీరేమో జీవించే హక్కు గురించి మాట్లాడారు. తర్వాత హైడ్రా పేరిట ఇళ్లు కూల్చేసి రాజ్యాంగ హననానికి పాల్పడింది అన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు. సింగరేణి బొగ్గు కుంభకోణం, పార్టీ ఫిరాయింపుల ప్రోత్సహింపులు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ చేస్తున్నటువంటి పనుల కింద మీరు మాట్లాడారు. మరి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి, అంటే సిట్ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా దర్యాప్తులో వెలుగులోకి వచ్చినటువంటి విషయం, 600 మంది పైగా వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పేటువంటిది. అందులో
జర్నలిస్టులు ఉన్నారు, తర్వాత బడా బడా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు, సినీ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ప్రైవసీకి భంగం కలిగించేటువంటిదే కదా. ప్రైవసీ హక్కు కూడా రాజ్యాంగం కల్పించింది కదా ఆర్టికల్ 21 ప్రకారము. స్వేచ్ఛ కూడా ఉంది కదా ఆర్టికల్ 19 ప్రకారం. మరి వీటికి ఏం చెప్తారు? ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి పనులు కాపాడాల్సినటువంటి ప్రజలే. వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యతను గాని, వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు గాని ఎక్కడ కూడా హరణం జరగకుండా, ఆటంకం జరగకుండా కాపాడాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వాలే. అయితే మా పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తాన్ని మనం ఒకసారి స్టార్ట్ అయిన నుంచి చూసుకుంటే నేటి వరకు ఒక రాజకీయ కక్షలో భాగంగా, రాజకీయ దురుద్దేశంలో భాగంగా అధికారాన్ని మేము తీసుకున్నాం కాబట్టి, ఆ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అందించిన తీరుని ఎట్లా చెరిపేయాలా అంటే, మా పైన వచ్చినటువంటి మంచి పేరు, మేము ఇచ్చినటువంటి సంక్షేమాలు సకాలంలో అందించిన తీరు, ఈ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి ఒక మంచి అనేటువంటిది ఉండకూడదంటే మసిపూసి మారేడుకాయ చేయడమో, లేకపోతే బట్ట కాల్చి మీదేయడమో, చెయ్యని తప్పుకు మమ్మల్ని బలిపశువులు చేయడం అనేటువంటిది చేస్తా ఉన్నారు. అయితే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను రోజా గారు, దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తనకంటూ ఒక ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉంటది. ఇవాళ నేడు రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి వ్యక్తి శివధర్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి స్టెఫెన్సన్ అనేటువంటి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడం కోసం తొలి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి సారథ్యంలో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఇగో చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి నాంది పలికిండు అని ఆ ఉన్న విషయాన్ని బట్టబయలు చేసిందే శివధర్ రెడ్డి గారు. ఆ రోజు ఆ కేసు విచారణకు సిట్ అధికారిగా, స్పెషల్ ఆఫీసర్ గా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నియమించబడ్డదే ఇవాళ సజ్జన్నార్ గారు. మరి వీళ్ళిద్దరి పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చాలా కేసులు పడ్డాయి. మీరు చంద్రబాబు నాయుడు ప్రతిష్టని భంగం కలిగించే విషయం అని అదని ఇదని కేసులు వేసారు. సో మేమేమంటా ఉన్నామంటే, ఒక దొంగ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల అదృష్టమో దురదృష్టమో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నాడు. సంతోషం, మేము వ్యక్తికి గౌరవం ఇవ్వకపోవచ్చు కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కుర్చీకి, ఆ సీటుకు, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఆ పదవికి మేము ముఖ్యమంత్రి స్థానానికి గౌరవం ఇస్తాం. కానీ ఆయన ఏ రోజు కూడా ఆ కుర్చీలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి అనేటువంటి స్థాయిని కూడా దిగజారి మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడిని, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిని ఏ విధంగా తులనాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నోటికి ఎంతొస్తే అంత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న నాయకుడు. ఒకలాగా చెప్తా ఉంటే రాజ్యాంగం మీద గౌరవం లేని నాయకుడు ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చొని రాజ్యాంగాన్ని అబాసు పాలు చేస్తూ గౌరవ కేసీఆర్ గారిని ఏ విధంగా తిరుగుతుండో మనం చూస్తున్నాం. ఆయన చావును కోరుకుంటున్నాడు, ఆయనను తొక్కి పెడతా అంటున్నాడు, బొంద పెడతా అంటా ఉన్నాడు. ఇవన్నీ తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది ఒకవైపు. అయితే మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారు కదా, 500-600 పైచులకు వ్యక్తుల యొక్క ఫోన్లని మీరు ట్యాప్ చేశారంటా ఉన్నారు. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. మేమంటా ఉన్నాం, ఇప్పటికి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అంశం అది. రాజ్యాంగబద్ధంగా ఇన్వెస్టిగేషన్ జరిగితే సరే వెల్కమ్ చెప్తున్నాం, స్వాగతం చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎప్పుడు సిట్ అధికారులు మమ్మల్ని పిలుస్తా ఉంటే అప్పుడు అటెండ్ అవుతా ఉన్నాం. హరీష్ రావు గారు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, చాలా హుందాతనంలో రాజకీయాల్లో ఒక హుందాగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ ఏ రోజైతే ఆయన సింగరేణి బొగ్గు గనుల కుంభకోణంని బట్టబయలు చేసిండు, ముఖ్యమంత్రి గారి సొంత బావమరిదికి ఆ సింగరేణి టెండర్ ని అప్పజెప్పడానికి జరిగినటువంటి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసిండు. ప్రెస్ మీట్ పెట్టిన 6 గంటలు గడవక ముందే సిట్ నోటీసులు వెళ్ళడం ఏందండి? ఇది రాజకీయ కక్షలో భాగం కాదా? ఇది రాజకీయంగా ఒక పార్టీని డైరెక్ట్ గా ఎదుర్కోలేక, అంటే వారి తప్పులని మేము ఎత్తి చూపుతుంటే, వాళ్ళ అవినీతి బాగోతాన్ని మేము బయట పెడుతుంటే, రాజ్యాంగాన్ని అబాసుపాలు చేసే తీరుని మేము ఎండగడుతుంటే, మా పైన సిట్ నోటీసులు ఇచ్చి మా పైన విచారణకు రావాలని చెప్పి వేధిస్తా ఉన్నారు. ఇట్లాంటి వేధింపులకు భయపడే పార్టీ అండి హరీష్ రావు గారు. ఇట్లాంటి వేధింపులు, జైలు జీవితాలు ఎన్ని అనుభవించలేదండి తెలంగాణ రాష్ట్రం కోసం. సో సింగరేణి బొగ్గు కుంభకోణం వెలుగులోకి వస్తోందేమో అనేటువంటి భయంతో వాళ్ళ మనుషులు, వాళ్ళ బావమరిది ఎవరైతే ఉన్నారో ఆయన విషయం వెలుగులోకి వస్తుంది అనేటువంటి భయంతో పొలిటికల్ గా దీన్ని డైవర్ట్ చేయాలి, ప్రజల దృష్టిని మళ్లించాలని ఈ సిట్ నోటీసులు ఇచ్చారు హరీష్ రావుకి అంటారు. రైట్, ఓకే. ఒక్క నిమిషం ఏమంటున్నంటే, వాస్తవం అని నిరూపితం అయ్యింది, బొగ్గుగని కుంభకోణం జరిగింది అని ప్రభుత్వమే ఒప్పుకుంది. ఒప్పుకోకపోతే డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారు ప్రస్తావించిన ప్రతి అంశాలను, ఆధారాలను చూపించిన దాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టెండర్లను రద్దు చేసింది? టెండర్లను రద్దు చేసిందంటే అవినీతి జరిగిందని అంగీకరించినట్టే కదా. దానికి వాళ్ళు చెప్తున్నారు కదా, టెండర్లు రద్దు చేసామంటే ఆరోపణలు వచ్చాయి కాబట్టి విచారణ చేయాలి అని చెప్పేసి మేము దాన్ని క్యాన్సిల్ చేసామని చెప్తున్నారు కదా. దొరికిపోయింది కదా రోజా గారు, ఇట్స్ క్లియర్. రైట్.